హాయ్ అండి. వెల్కమ్ టు వినయ్ తెలుగు ట్రేడింగ్. సో మనకి ఈరోజు మనం డిజైన్ చేసిన కొత్త ఇండికేటరు ఆల్గో సెటప్ ఇండికేటరు ఏ విధంగా వర్క్ అయిందో ఈరోజు చూద్దాము. సో మనకి 1, 2, 3, 4, 5 ఎంట్రీస్ ఇచ్చింది ఈరోజు. సో లాస్ట్లో మనకి ఎంట్రీ ఇవ్వలేదు. బట్ ఫస్ట్ ఎంట్రీ అయితే స్టాప్ లాస్ అయి కొట్టిందండి ఇది. మనకి ఇప్పుడు కూడా ఆప్షన్లో 10 to 15 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, 10 to 15 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే 10 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టింది. అదేవిధంగా సెకండ్ ట్రేడ్ వచ్చేసి టార్గెట్ని హిట్ అయింది. ఓకే, అలాగే మూడో ట్రేడ్ వచ్చేసి స్టాప్ లాస్నే కొట్టింది. సేమ్ అదే లెవెల్లో మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చేసాము, మంచి టార్గెట్ అయితే వచ్చింది. ఓకే, అలాగే మళ్ళీ ఫిఫ్త్ ట్రేడు ఎంట్రీ ఇచ్చింది. బట్ ఆప్షన్లో మాత్రం 10 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం కనుక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇంత వెళ్ళినా సరే మనకి ఆప్షన్లో 10 పాయింట్స్ కిందకి రాలేదు. ఆల్మోస్ట్ 8 పాయింట్స్ వచ్చింది అంతే. సో ఆప్షన్లో స్టాప్ లాస్ కొట్టలేదు. ఒకవేళ 2 to 3 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాము, కొట్టింది అన్నా సరే మళ్ళీ మనం రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా టార్గెట్ మన వివిఎఫ్ వచ్చేసి టార్గెట్ కాబట్టి, అలాగే వివిఎఫ్ లేదంటే టార్గెట్ 1, టార్గెట్ 2 చూపించాను కదండి. ఇక్కడ మీకు టార్గెట్ 1 హిట్ అయింది కాబట్టి గ్రీన్ కలర్లోకి వచ్చింది, టార్గెట్ 2 కూడా హిట్ అయింది, గ్రీన్ కలర్లోకి వచ్చింది. టార్గెట్ 1, టార్గెట్ 2. ఓకే, అలాగే ఈరోజు 2 స్టాప్ లాస్లు, 3 ప్రాఫిటబుల్ ట్రేడ్లు. ఈరోజు యుఎస్ మార్కెట్లు లీవ్ వల్ల, ఆఫ్లో ఉండడం వల్ల మనకి ఈరోజు తక్కువ మూమెంటం వచ్చింది ఆప్షన్లో. మీరు చూసుంటే లాస్ట్ టైంలో మనకి మూమెంటం వచ్చింది. ఇది మనకి పెడిగ్రూమ్లో నార్మల్గా ఎంట్రీ ఇచ్చాము, 100 పాయింట్స్ టార్గెట్ని హిట్ అయింది. సో ఒకవేళ ఆల్గో ఇండికేటర్ ద్వారా అయితే 2 స్టాప్ లాస్లు, 3 ఎంట్రీలు, 3 టార్గెట్లు ఈరోజు మనం తీసుకున్నాము. ఓకే, ఈ ఇండికేటర్ ఎవరైనా కావాలంటే ఎవరికైనా నాకు మెసేజ్ చేయండి. 1 డే మీకు డెమో పంపిస్తాను. ఆ డెమో వర్క్ అయితే కనుక డెమోలో మీకు నచ్చితే డెమోలో తీసుకుని ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ ఇండికేటర్తో పాటు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని కూడా యూజ్ చేసుకోమని చెప్తున్నాం. ఎప్పుడు కూడా మనం మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా స్ట్రాటజీ దీనికి టైఅప్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి రివర్స్ అయ్యి చూపించిన ఇక్కడ మనకి ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందండి. దీన్ని బట్టి మీ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి రిజెక్షన్ క్యాండిల్ మళ్ళీ మనం బాటంలో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా టార్గెట్ వరకు వచ్చింది. ఓకే, లాస్ట్ ఎంట్రీ మనం వేరే స్ట్రాటజీతో పాటు మన పేడ్ గ్రూప్లో ఎంట్రీ ఇచ్చాము. ఓకే, ఇదండి ఇవాల్టిది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.